Good afternoon, students. Welcome to the online class of ABM Perar College. Today's topic is common parasites of human beings. Common parasites of human beings. So, ఇది 4th unit లో టాపిక్ ఇది. సో ఈరోజు 4th unit స్టార్ట్ చేస్తున్నాను. 4th unit లో ఫస్ట్ టాపిక్ కామన్ పారాసైట్స్ ఆఫ్ హ్యూమన్స్. జనరల్గా పారాసైట్ అంటే ఏంటి? పారాసైట్ అంటే ఎనీ యానిమల్ దట్ డిపెండ్స్ ఆన్ అదర్స్ ఫర్ దర్ ఫుడ్ షెల్టర్ ఇస్ కాల్డ్ యాజ్ అ పారాసైట్. అండ్ ఎనీ animal that gives shelter, food to the parasite is called as a host. అంటే ఏ యానిమల్ అయినా సరే ఫుడ్ కోసం షెల్టర్ కోసం వేరే వాటిపైన డిపెండ్ అయితే దాన్ని పారాసైట్ అంటారు. ఏ యానిమల్ అయితే ఆ పారాసైట్కి షెల్టర్ అలాగే ఫుడ్ ఇస్తుందో ఆ యానిమల్ని హోస్ట్ అని చెప్పి పిలుస్తారు. సో ఇలాగా హోస్ట్ పారాసైట్ హోస్ట్ రిలేషన్షిప్ ఏదైతే ఉందో అది పారాసైటిజం అనేటువంటిది పిలుస్తూ ఉంటారు. సో ఇక్కడ హ్యూమన్ బీయింగ్స్కి వచ్చేసరికి హ్యూమన్ బాడీలో హ్యూమన్ పైన డిపెండ్ అయ్యి అనేక పారాసైట్స్ అనేటువంటివి ఉంటాయి. అండ్ సమ్ ఆఫ్ ది పారాసైట్స్ దే ఆర్ కాల్డ్ యాజ్ ఎక్టో పారాసైట్స్, సమ్ ఆర్ ఎండో పారాసైట్స్. కొన్ని ఎక్టో పారాసైట్స్ ఉంటాయి, కొన్ని ఎండో పారాసైట్స్ ఉంటాయి. దీంట్లో మనకి ఎక్టో పారాసైట్స్ ఏమున్నాయి? ఎక్టో పారాసైట్స్ అంటే ఏంటి? సమ్ పారాసైట్స్ దే డిపెండ్ ఆన్ ది హోస్ట్ బాడీ అండ్ గెటింగ్ దేర్ బెనిఫిట్స్ ఓన్లీ ప్రజెంట్ ఆన్ ది సర్ఫేస్ ఆఫ్ ది బాడీ. అంటే కొన్ని పారాసైట్స్ హోస్ట్ బాడీ పైనే ఉండి వాటి యొక్క రిక్వైర్మెంట్స్ని ఫుల్ఫిల్ చేసుకుంటాయి, బాడీ పైనే ఉంది. సో అటువంటి వాటిని ఎక్టో పారాసైట్స్ అంటారు. But majority of the parasites they enter into the body of host and where they completely present inside the body they are called as endoparasites. కొన్ని parasites పోస్ట్ బాడీ లోపలికి వెళ్ళిపోయి కంప్లీట్గా దాని యొక్క లైఫ్ అంతా కూడా పోస్ట్ బాడీలో ఉండిపోవడం అనేటువంటి జరుగుతుంది. సో దాన్ని అటువంటి వాటిని ఎండో పారాసైట్స్ అంటారు. సో ఇక్కడ ఎక్టో పారాసైట్స్ ఏమున్నాయి, ఎండో పారాసైట్స్ ఏమున్నాయి అనేటువంటి చూద్దాం. ఓన్లీ హ్యూమన్ పైన డిపెండ్ అయ్యేటువంటి ఎక్టో పారాసైట్స్, ఎండో పారాసైట్స్. ఎక్టో పారాసైట్స్ చూడండి, టేబుల్ ఫామ్లో వేసాను. టేబుల్ దాంట్లో సీరియల్ నంబర్, కామన్ నేమ్, ఆ పారాసైట్ యొక్క కామన్ నేమ్ ఏంటి, ఆ పారాసైట్ యొక్క సైంటిఫిక్ నేమ్ ఏంటి, బాడీ పార్ట్స్ ఎఫెక్టెడ్ అంటే ఆ పారాసైట్ వల్ల ఎఫెక్ట్ అయ్యేటువంటి హ్యూమన్ బాడీ పార్ట్ ఏంటి, తర్వాత ప్రివలెన్స్ అంటే ఏ ప్లేస్లో వరల్డ్లో ఏ ప్లేస్లో ఉంటాయి ఎక్కువగాను. నెక్స్ట్ ట్రాన్స్మిషన్ అంటే ఆ పారాసైట్ అనేటువంటిది ఎలాగా ఒకరి నుంచి ఇంకొకరికి ట్రాన్స్ఫర్ అవుద్ది, ట్రాన్స్మిషన్ అంటారు. సో ఇలాగా ఈ 6 కాలమ్స్లో ఒక మినిమం ఒక 5 ఎక్టో పారాసైట్స్ అలాగే ఒక 5-6 ఎండో పారాసైట్స్ గురించి చూద్దాం. దీంట్లో ఫస్ట్ ఎక్టో పారాసైట్స్లో ఫస్ట్ ఏంటంటే హెడ్ లవ్స్ అంటే పెయిన్, తెలుగులో పెయిన్ అంటాం మనం. హెడ్ లవ్స్ అని కామన్గా పిలుస్తాం మనం. అదే సైంటిఫిక్ నేమ్ ఏంటంటే దానికి పెడిక్యులస్ హ్యూమనిస్ క్యాపిటిస్ అంటారు సైంటిఫిక్ నేమ్ అని. ఇది బాడీలో ఏ పార్ట్ని ఎక్కువగా ఎఫెక్ట్ చేస్తుందంటే హెయిర్ ఫాలికల్ బాగా ఎక్కువ ఎఫెక్ట్ చేస్తుంది. అండ్ ఎక్స్ట్రాక్ట్స్ బ్లడ్ ఫ్రమ్ ది స్కాల్ప్, ఈ స్కాల్ప్ నుంచి బ్లడ్ ని సక్ చేస్తాం. నెక్స్ట్ ప్రివలెన్స్ అంటే ఎక్కడ ఎక్కువ ఉంటాయంటే వరల్డ్ వైడ్ ఇన్ డిస్ట్రిబ్యూషన్, వరల్డ్ వైడ్ ప్రపంచంలో అన్ని ప్లేసుల్లో కూడా ఈ హెడ్ లౌజెస్ అనేటువంటి కనిపిస్తూ ఉంటాయి. నెక్స్ట్
ట్రాన్స్మిషన్ అనేటువంటి ఎలా అంటే హెడ్ టు హెడ్ కాంటాక్ట్. హెడ్ టు హెడ్ కాంటాక్ట్ అంటే ఎవరైతే బాగా ఈ హెడ్లాలజిస్ట్ అంటే పేరు ఉన్నటువంటి వ్యక్తి అవతల వేరే పర్సన్ తోటి దగ్గరగా వచ్చి హెడ్ టచ్ అయ్యేటట్టు మాట్లాడుతూ ఉంటారు. అలాంటప్పుడు ఈ ఒకళ్ళ హెడ్లో నుంచి ఇంకొకళ్ళ హెడ్లోకి ఇవి ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటాయి. అలాగే కోంబుల ద్వారా కూడా తల దూకుంటూ ఉంటారు దువ్వెన. ఆ కోంబు ద్వారా కూడా ఇవి ఒకళ్ళ నుంచి ఇంకొకరికి ట్రాన్స్మిషన్ అవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంది. సో దీనివల్ల ఏంటంటే ఎక్కువ ఎఫెక్ట్ అవ్వడం దీనివల్ల అంటే దీనివల్ల ఎక్కువగా స్లీప్లెస్నెస్ అనేటువంటి ప్రాబ్లం వస్తుంది. ఈ పేరు బాగా పెట్టేసి తల అంతా కూడా కొరికేస్తూ ఉంటే స్కాల్ప్ అంతా కూడా ఒక రకమైనటువంటి ఇచ్చింగ్ వస్తూ ఉంటుంది, దురద వస్తూ ఉంటుంది. దానివల్ల నిద్ర అనేటువంటి సరిగ్గా పట్టకపోవడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. సో ఇది మెయిన్గా ప్రాబ్లమ్స్. అలాగే హెయిర్ ఫాలికల్ అనేటువంటిది వీక్ అయ్యేటువంటి అవకాశం ఉంది. సో అది మెయిన్గా. నెక్స్ట్ రెండోది స్కాబిస్ అనేటువంటిది ఏంటంటే గజ్జి అంటాం కదా. ఆ స్కాబిస్ అనేటువంటిది కామన్ సైంటిఫిక్ నేమ్ ఏంటంటే సార్కోప్టిస్ స్కాబిస్ అనేటువంటిది దాని యొక్క సైంటిఫిక్ నేమ్. స్కాబిస్ అంటే తెలుగులో గజ్జి అంటాం. ఇది ఈ సార్కోప్టిస్ స్కాబిస్ అనేటువంటి ఒక పారాసైట్ వల్ల వస్తూ ఉంటుంది. ఎక్కువగా ఎఫెక్టెడ్ బాడీ పార్ట్ ఏంటంటే స్కిన్ మెయిన్గా ఏంటంటే ఎక్కడైతే ఫోల్డింగ్స్ ఉంటాయో మెయిన్గా ఫింగర్స్, ఇన్ బిట్వీన్ ఫింగర్స్, తర్వాత బిట్వీన్ ది టోస్ అంటే కాలు వేళ్ళు మధ్యలో, తర్వాత చేతి వేళ్ళు మధ్యలో ఎక్కువగా ఈ స్కిన్ పైన ఈ స్కాబిస్ అనేటువంటిది ఎక్కువగా ఎఫెక్ట్ చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ వరల్డ్ వైడ్ డిస్ట్రిబ్యూషన్. ప్రపంచంలో చాలా ప్లేసుల్లో ఈ స్కాబిస్ అనేటువంటిది వచ్చే అవకాశం ఉంది, అన్ని ప్లేసుల్లో కూడా. నెక్స్ట్ స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్స్ అంటే ఈ స్కాబిస్ వచ్చిన వాళ్ళు ఒకళ్ళ నుంచి ఇంకొకరికి స్కిన్ కాంటాక్ట్ అవడం వల్ల రావడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. అంటే గజ్జి ఉన్నటువంటి వాళ్ళ దగ్గరికి కూర్చుని వాళ్ళ స్కిన్ కనుక మనం టచ్ చేస్తే అప్పుడు మనకి అంటుకుని ఈ స్కాబిస్ అనేటువంటిది రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. సో ఇది మెయిన్గా. అలాగే సమ్టైమ్స్ షేరింగ్ ఆఫ్ క్లోత్స్, టవల్స్ వీటి వల్ల కూడా ఈ స్కాబిస్ అనేటువంటిది ట్రాన్స్ఫర్ అవడానికి ఎక్కువ అవకాశం ఉంది. నెక్స్ట్ మూడోది ఫ్లీస్ అనేటువంటిది సైంటిఫిక్ నేమ్ అంటే ప్యూలెక్స్ ఇరిటెన్స్. ఫ్లీ అంటే చిన్న చిన్న పురుగులు మన ప్యూలెక్స్ ఇరిటెన్స్ అంటే ఒక రకమైన దురద వస్తూ ఉంటుంది, బాగా ఇరిటేషన్, బాగా దురద వస్తూ ఉంటుంది అది. నెక్స్ట్ ఎక్కువగా దేనిపైన అంటే స్కిన్ పైన దాని యొక్క ఎఫెక్ట్ చూపిస్తుంది ఫ్లీస్. అలాగే వరల్డ్ వైడ్ డిస్ట్రిబ్యూషన్ మెయిన్గా ఏంటంటే ప్రివలెన్స్ అంటే మెయిన్గా ట్రాన్స్మిషన్ అంటే ఎన్విరాన్మెంట్ అంటే చుట్టుపక్కల ఉన్నటువంటి పరిసరాల్లోంచి ఈ ఫ్లీస్ అనేటువంటివి స్కిన్ మీదకి ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటాయి. నెక్స్ట్ ఫోర్త్ బెడ్ బగ్స్ అనేటువంటివి మెయిన్గా బెడ్ బగ్స్ అంటే తెలుసు కదా, నల్లులు అంటారు. ఈ బెడ్ బగ్స్ అనేటువంటివి సైంటిఫిక్ నేమ్ ఏంటంటే సిమెక్స్ లెక్టులారియస్ అంటారు. బెడ్ బగ్స్ చూడండి, మంచాలు ఉంటాయి, పూర్వకాలం నవార్ మంచాలు అటువంటివి వాడేవారు. అలాగే కొన్నిసార్లు ఏంటంటే సినిమా థియేటర్స్లో మనకు కూర్చునేటువంటి సీట్స్ ఏమి ఉంటాయి కదా, అట్లా స్పాంజెస్లోంచి ఈ బెడ్ బగ్స్ అవి వచ్చి కొడుతూ ఉంటాయి. అవి ముఖ్యంగా ఏంటంటే ఎక్కువగా కార్ట్లో ఎక్కువగా ఉంటాయి, మంచాల్లో అట్లో ఎక్కువగా ఉంటాయి. ఇవి కూడా స్కిన్ ఎఫెక్ట్ చేస్తుంటాయి, స్కిన్ ఎక్కువగా ప్రాబ్లం అయ్యేటట్టు చేస్తూ ఉంటాయి. అలాగే వరల్డ్ వైడ్ డిస్ట్రిబ్యూషన్ ఎక్కువగా ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా ఉంటాయి. అలాగే ఎక్కువగా ట్రాన్స్మిషన్ అంటే క్లోత్స్ ద్వారా కూడా ఎక్కువగా ఒకళ్ళ నుంచి ఇంకొకరికి ఇవి ట్రాన్స్ఫర్ అవడానికి ఎక్కువ అవకాశం ఉంది. దీనివల్ల ఏంటంటే ఎక్కువ ప్రాబ్లం ఏంటంటే దీనివల్ల ఇరిటేషన్ వస్తూ ఉంటుంది, బాగా ఇచ్చింగ్, ఇరిటేషన్. అలాగే బ్లడ్ సక్కింగ్ చేస్తూ ఉంటాయి. కాబట్టి ఒక్కోసారి కొన్ని పారాసైట్స్ని అంటే కొన్ని రకాలైనటువంటి డిసీజెస్ని ఇవి కలెక్ట్ చేసేయడానికి అవకాశం ఉంటుంది, ఇవి బ్లడ్ సక్కింగ్ చేసేటప్పుడు. నెక్స్ట్ టిక్స్ అంటారు. టిక్స్ అంటే చిన్న చిన్న పురుగులు, మనకి స్కిన్ పైన ఉండి బ్లడ్ తాగేటువంటి చిన్న చిన్న పురుగులు ఏవైతే ఉంటాయో వాటిని టిక్స్ అంటారు. చూడండి, ఎక్కువగా డాగ్స్లో కూడా ఉంటాయి. ఇవి డాగ్స్లో
చెవుల దగ్గర, తర్వాత కాలివేడి మధ్యలో అక్కడక్కడ తెల్లగా చిన్న చిన్న పురుగులు అవి ఉంటాయి. అవి గట్టిగా పట్టేసుకుంటాయి డాగ్స్. వాటిని గట్టిగా లాగితే వస్తూ ఉంటాయి. అవి బ్లడ్ని సక్ చేస్తూ ఉంటాయి. అలాగే సేమ్ కొన్ని రకాలైనటువంటివి మన స్కిన్ పైన కూడా ఉండేటువంటి కొన్ని టిక్స్ ఉంటాయి. వాటిని సైంటిఫిక్ నేమ్ అంటారంటే ఇక్సోడిడా అంటారు. సైంటిఫిక్ నేమ్ ఇక్సోడిడా. ఇవి కూడా వరల్డ్ వైడ్ ప్రపంచవ్యాప్తంగా ఉంటాయి. ఎక్కువగా ఎఫెక్ట్ చేసేటువంటి పార్ట్ ఏంటంటే స్కిన్ ఎక్కువగా ఎఫెక్ట్ అవుతుంటుంది దీనివల్ల. వరల్డ్ వైడ్ ఇన్ డిస్ట్రిబ్యూషన్, వరల్డ్ లో చాలా అన్ని ప్లేసుల్లో కూడా ఈ ఇక్సోడిడా అనేటువంటి టిక్స్ అనేటువంటి ఉంటాయి. తర్వాత ట్రాన్స్మిషన్ అంటే గ్రాస్ గడ్డిలో నడిచేటప్పుడు ఒక్కోసారి గడ్డిలో లోపల ఈ టిక్స్ ఉంటాయి. అవి మనం బేర్ ఫుట్ తో నడుస్తూ ఉంటాయి. ఖాళీ చెప్పులు లేకుండా, షూస్ లేకుండా ఈ గ్రాస్ లో నడుస్తూ ఉంటే ఇవి కాలుకి అంటుకుని స్కిన్ మీద దాని యొక్క ఎఫెక్ట్ అనేటువంటి చూపిస్తూ ఉంటాయి. సో ఇవన్నీ కూడా ఎక్టోపారాసైట్స్ లోకి వస్తూ ఉంటాయి. నెక్స్ట్ తర్వాత ఏంటంటే ఎండోపారాసైట్స్ అనేటువంటి మళ్ళీ డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. అన్ని మెటీరియల్లో మీకు చాలా ఎక్కువ ఎండోపారాసైట్స్ గురించి రాశాను. ప్రోటోజోవా పారాసైట్స్, తర్వాత హెల్మింత్ పారాసైట్స్. హెల్మింత్ లో మెయిన్గా అంటే ప్లాటి హెల్మింతిస్, నెమటోడ్స్, ఇలా 3 డిఫరెంట్ గ్రూప్స్ కింద ఇచ్చాను. అన్ని అవసరం లేదు, ఒక్కొక్క దాంట్లో 3 వేసి చదవండి సరిపోతుంది. ప్రోటోజోవాలో ఒక 3, ప్లాటి హెల్మింతిస్ లో ఒక 3, నెమటోడాలో ఒక 3 అది చదివితే సరిపోతుంది. మరి అంత ఎక్కువగా ఎక్కువ అవసరం లేదు. మెటీరియల్లో మీకు చాలా ఎక్కువ ఎండోపారాసైట్స్ గురించి ఇచ్చాను, అంత అవసరం లేదు. ఒక్కొక్క దాంట్లో 3 చదవండి సరిపోతుంది. దాంట్లో ఎండోపారాసైట్స్ లో మెయిన్ ఏంటంటే ఫస్ట్ అమీబియాసిస్ అంటే ప్రోటోజోమ్ పారాసైట్. ఇది అమీబియాసిస్ అని. ఇది సైంటిఫిక్ నేమ్ ఏంటంటే ఎంటమీబా హిస్టాలిటికా. అమీబిక్ డిసెంటరీ అమీబియాసిన్ కాజ్ చేసేటువంటి పారాసైట్. ఇది ఎంటమీబా హిస్టాలిటికా అంటారు. ఇది ఎక్కువగా ఏ పార్ట్ లో ఉంటుందంటే ఇంటెస్టైన్. ఎక్కువగా ఏ పార్ట్ లో ఉంటుందంటే ఇంటెస్టైన్ లో ఉంటుంది, లార్జ్ ఇంటెస్టైన్ లో ఉంటుంది ఇది. నెక్స్ట్ ప్రివిలెన్స్ అంటే ఎక్కువగా దేనివల్ల వస్తుంటుంది అంటే ఇది పూర్ శానిటరీ కండిషన్స్. పారిశుద్ధ్య పరిస్థితులు సరిగ్గా లేనప్పుడు, లేదా అవుటర్ డిఫికేషన్ వెళ్ళడం అంటే ఈ మోషన్స్ ఈ మరుగుదొడ్డి ఇంట్లో కాకుండా బయటకు పోవడం అనేటువంటి వెళ్ళడం వల్ల ఇవి ఎక్కువగా ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది. ఫుడ్ ద్వారా, వాటర్ ద్వారా ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ ట్రాన్స్మిషన్ ఫేకల్ అండ్ వారల్. ఫేకల్ మ్యాటర్ అంటే ఎప్పుడైతే అవుటర్ డిఫికేషన్ వెళ్ళారో అంటే బయటికి మరుగుదొడ్డి బయటికి వెళ్ళడం వల్ల ఆ ఫేకల్ మ్యాటర్లో ఉండేటువంటి ఈ కొన్ని సిస్టులు ఈ హౌస్ ఫ్లైస్ ద్వారా క్యారీ అయ్యి ఫుడ్లోకి వాటర్ ద్వారా రావడం వల్ల అవి మన ఫుడ్ వాటర్ కంటామినేట్ ఫుడ్ వాటర్ తీసుకోవడం వల్ల అవి మన బాడీలోకి ఎంటర్ అవుతూ ఉంటాయి. దానివల్ల అమీబియాసిస్ అనేటువంటిది వస్తూ ఉంటుంది. బ్లడ్ మోషన్స్, బాడీ ఈ స్టమక్ పెయిన్, ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. అది అమీబిక్ డిసెంట్రీ లేదా అమీబియాసిస్ అంటే. నెక్స్ట్ రెండవది జియార్డియాసిస్. ఇది కూడా ఈ ప్రోటోజోవా పారాసైట్. ఇది జియార్డిస్ నీళ్ళ విరోచనం కలగజేస్తూ ఉంటుంది. వాటర్ మోషన్స్ అంటాం కదా. జియార్డియా ల్యాంబియా అనేది ఈ సైంటిఫిక్ నేమ్ అని, దాని పేరు జియార్డియా ల్యాంబియా. ఇది ఇంటెస్టైన్ లో ఉంటుంది. ఇది కూడా సేమ్ ఇంటెస్టైన్ లో ఉంటుంది. నెక్స్ట్ వరల్డ్ వైడ్ ఇన్ డిస్ట్రిబ్యూషన్ అంటే ప్రపంచవ్యాప్తంగా ఉంటాయి. నెక్స్ట్ కంటామినేటెడ్ ఫుడ్ అండ్ వాటర్. ఇవి దేనివల్ల వస్తూ ఉంటుంది అంటే జిఆర్డి అనేటువంటిది కంటామినేటెడ్ ఫుడ్ కంటామినేట్ అయిన ఫుడ్ లేదా కంటామినేట్ అయిన వాటర్ తాగడం వల్ల ఇవి ఈ జిఆర్డియా ల్యాంబియా అనేటువంటి ప్రోటోజోవా పారాసైట్ ఒకరి నుంచి ఒకరిలోకి వస్తూ ఉంటుంది. దానివల్ల అంటే వాటర్ మోషన్స్ అంటే నీళ్ల విరోచనాలు అనేటువంటిది ఎక్కువగా వస్తూ ఉంటుంది. నెక్స్ట్ ఇంకా పారాసైట్ ఏంటంటే ప్రోటోజోవా పారాసైట్ మలేరియా. ఇది అందరికీ తెలిసే ఉంటుంది. మలేరియా పారాసైట్ దీంట్లో డిఫరెంట్ స్పీషీస్ ఉంటాయి. సైంటిఫిక్ నేమ్ ఏంటంటే ప్లాస్మోడియం వైవాక్స్. ఇంకా చాలా వెరైటీస్ ఉంటాయి. ప్లాస్మోడియం వైవాక్స్, ప్లాస్మోడియం ఫాల్స్పేరం, ప్లాస్మోడియం మలేరియా, ప్లాస్మోడియం మువేల్, ఇలా డిఫరెంట్ స్పీషీస్ ఉంటాయి. కామన్గా ఏంటంటే ప్లాస్మోడియం వైవాక్స్ అంటాం దీన్ని. ఇది ఎక్కువగా ఎఫెక్ట్ చేసేటువంటి బాడీ పార్ట్స్ ఏంటంటే ఆర్బీసీ, లివర్ ఆర్బీసీ అనేటువంటిది ఎక్కువగా డ్యామేజ్ అవుతుంటుంది దీనివల్ల. నెక్స్ట్
ప్రివలెన్స్ ఏంటంటే ట్రాపికల్ క్లైమేట్ అంటే వేడిగా ఎక్కువగా ఉండేటువంటి ప్రాంతాల్లో, వేడి ఎక్కువగా ఉండేటువంటి ఉష్ణ ప్రాంతాల్లో ఈ మలేరియా అనేటువంటిది ఎక్కువగా స్ప్రెడ్ అవుతుంది. మెయిన్గా ఏంటంటే ఆఫ్రికా అలాగే ఏషియన్ కాంటినెంట్ లో కొన్ని కంట్రీస్ లో ఈ మలేరియా అనేటువంటి చాలా ఎక్కువగా డ్రెడ్ఫుల్ డిసీజ్ గా ఉంది. నెక్స్ట్ ఇది దేనివల్ల ట్రాన్స్ఫర్ అవుతుంది, ట్రాన్స్మిషన్ దేనివల్ల ఏంటంటే బైటింగ్ ఆఫ్ ఫీమేల్ ఎనాఫిలిస్ మస్కిటో, ఆడ ఎనాఫిలిస్ మస్కిటో కుట్టడం వల్ల ఇది ఈ ప్లాస్మోడియం అనేటువంటిది ఒకళ్ళ నుంచి ఇంకొకళ్ళలోకి క్యారీ అవుతుంది. సో అది నెక్స్ట్ హెల్మెంత్ పారాసైట్స్ లో చూస్తే టేప్ వామ్, కామన్ గా టేప్ వామ్ అంటాము. సైంటిఫిక్ నేమ్ ఏంటంటే టీనియా సోలియం అంటాం దాన్ని. ఇది ఇంటెస్టైన్ లో ఉంటుంది. ఇది వరల్డ్ వైడ్ ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది. ఎవరి ద్వారా అది క్యారీ అవుతూ ఉంటుందంటే ఇంప్రాపర్ కుకింగ్ పోర్క్ మీట్స్, అంటే సరిగ్గా ఉడికించకుండా తినేటువంటి పోర్క్ అంటే పంది మాంసం ద్వారా ఒకళ్ళ నుంచి ఇంకొకళ్ళలోకి ఇది క్యారీ అవుతుంది. దీనివల్ల ఏంటంటే అబ్డామినల్ పెయిన్ ఇటువంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. నెక్స్ట్ రౌండ్ వామ్, ఇది నెమటోడ్ పారాసైట్. ఈ రౌండ్ వామ్ అనేటువంటిది ఏంటంటే కామన్ రౌండ్ వామ్, నులి పురుగులు అంటాం కదా, దాని సైంటిఫిక్ నేమ్ ఏంటంటే ఆస్కారిస్ లుంబ్రికాయిడ్స్ అంటారు. ఇది కూడా ఇంటెస్టైన్ లో ఉంటుంది. ఎక్కువగా ఏంటంటే చిన్నపిల్లలు చిల్డ్రన్ లో ఎక్కువగా ఉంటాయి. ఇవి ఇంటెస్టైన్ లో ఉంటాయి. ఇవి కూడా ట్రాపికల్ కండిషన్స్ లో ఎక్కువగా ఉంటాయి. ట్రాపికల్ అంటే వేడి ఉష్ణ ప్రాంతాల్లో ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా ఏంటంటే ఇది దేని ద్వారా క్యారీ అవుతూ ఉంటుంది అంటే ఫుడ్ అండ్ వాటర్, కంటామినేటెడ్ ఫుడ్ అండ్ వాటర్, కలుషితమైనటువంటి ఫుడ్ వాటర్ తీసుకోవడం వల్ల. అలాగే చిన్నపిల్లలు సాయిల్లో ఆడుతూ ఉంటారు, మట్టిలో ఆడి ఆ చేతుల్ని నోట్లో పెట్టుకుంటూ ఉంటారు, ఆ ఫింగర్స్ అవి. అప్పుడు వాటి యొక్క ఎగ్స్ అవి వాళ్ళ బాడీలోకి వెళ్ళడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. నెక్స్ట్ విప్ వామ్ అనేటువంటిది కూడా ఇంకొక పారాసైట్. ఇది సైంటిఫిక్ నేమ్ ఏంటంటే ట్రైక్యూరిస్ అంటారు దాన్ని. ట్రైక్యూరిస్ అనేటువంటిది విప్ వామ్, కామన్ గా విప్ వామ్ అంటాం. ఇది కూడా ఇంటెస్టైన్ లో ఎక్కువగా ఉంటాయి. నెక్స్ట్ వరల్డ్ వైడ్ ఇన్ డిస్ట్రిబ్యూషన్, ప్రపంచవ్యాప్తంగా ఉంటాయి విప్ వామ్స్ అనేది. ఇది కూడా దేని ద్వారా కంటామినేట్ అవుతూ ఉంటుంది అంటే కంటామినేటెడ్ ఫుడ్ అండ్ వాటర్, కలుషితమైనటువంటి ఫుడ్ వాటర్ తాగడం వల్ల, ఫుడ్ తినడం వల్ల, వాటర్ తాగడం వల్ల ఇవి ఎక్కువగా ట్రాన్స్ఫర్ అవుతుంటాయి. దానివల్ల ఇంటెస్టైనల్ ప్రాబ్లమ్స్ అనేటువంటి ఎక్కువగా వస్తూ ఉంటాయి. సో ఇలాగ మనకి అనేక రకాలైనటువంటి పారాసైట్స్ని కామన్గా హ్యూమన్ని ఎఫెక్ట్ చేసేటువంటి పారాసైట్స్ అన్నీ కూడా ఈ రెండు రకాలుగా రాస్తే సరిపోతుంది దాంట్లో. ఇది ఎస్ఐ క్వశ్చన్. రైట్ ది సమ్ ఆఫ్ ది కామన్ పారాసైట్స్ ఆఫ్ హ్యూమన్ అని చెప్పి అడుగుతాడు ఎస్ఐ క్వశ్చన్. ఇప్పుడు ఇవి కొన్ని రాస్తే సరిపోతుంది. ఇవి ఒక 5, ఇవి ఒక 6, 7 రాస్తే ఎస్ఐ క్వశ్చన్ అనేటువంటిది కంప్లీట్ అవుతుంది. మెటీరియల్లో డీటెయిల్గా రాశాను నేను. ఆ మెటీరియల్ తీసుకుని చదవని సరిపోతుంది ఇది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.